నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని. ఈ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. మీ మనసులో, మీ కుటుంబంలో నాకు ఎంతో విలువైన స్థానం ఉంది. ఇది చాలు. నేను వెళ్ళొస్తాను. సరే గౌతమ్ గారు, నేను వెళ్ళొస్తాను. అమ్మా అభి, నీకోసం భోజనం రెడీ చేశానమ్మా. వద్దత్తయ్య గారు, ఆనందంతో నా కడుపు నిండిపోయింది. నేను వెళ్ళొస్తాను. అలాగే. మీరిద్దరు అటు వెళ్ళండి. హలో గౌతమ్, అభి వచ్చిందా? తనకి నీ మీద ఎలాంటి డౌట్ రాలేదు కదా? మీరు కరెక్ట్ టైంకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి సరిపోయింది మేడం. లేదంటే ఫ్రెండ్స్తో తాగుతూ అడ్డంగా దొరికిపోయేవాడిని. నువ్వు అలాంటి పెద్ద విషయాలేవో వేస్తుంటావని ఫోన్ చేశాను. మీరు ఫోన్ చేయడం ఆలస్యం. నా ఫ్రెండ్స్ అందరినీ పంపించేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసి బుద్ధిమంతుడు అవతారం ఎత్తాను. అభి ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి నీ అడ్రస్ అడగగానే నాకు డౌట్ వచ్చింది. గౌతమ్ గారు ఎక్కడుంటారు? అడ్రస్ చెప్తావా? ఏం లేదు నాన్న, పెళ్లి ఏర్పాట్ల గురించి ఒకసారి కలిసి మాట్లాడదామని. అభి ఇప్పుడు గౌతమ్ రూమ్కి వెళ్తుందేమో, వెంటనే వాడికి ఫోన్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. టైంకి నా డూప్లికేట్ అమ్మా నాన్నని కూడా పంపించారు కదా. మీరు చాలా షార్ప్ మేడం. ఒక విధవ పని చేస్తున్నప్పుడు అన్ని రకాలుగా అలర్ట్గా ఉండాలి. నన్ను పొగట్టం ఆపేసి నువ్వు ఈ పెళ్ళయ్యేంత వరకు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రోజు నేను విన్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే మన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయి ఉండేది. సారీ మేడం, ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను. ఇలాంటి తప్పులు ఏం జరగవు. ఓకే, బీ కేర్ఫుల్. మళ్ళీ చెప్తున్నాను, నేననుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా జరగాలి. ఏ చిన్న తేడా వచ్చినా ఈ ఐరేంద్రి వేసే శిక్ష ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవు. ఇది నా తమ్ముడి జీవితానికి సంబంధించింది, అందుకే నేనింత సీరియస్గా చెప్తున్నాను. గుర్తుంచుకో. చూడ్డానికి సాఫ్ట్గా ఉంది కానీ వాళ్ళ నాన్నని మించిన విలన్లా ఉంది. కేర్ఫుల్గా ఉండాలి. రాహుల్, అభిని కాపాడాలని నువ్వు చాలా ట్రై చేస్తున్నావు, కానీ నేను నీ ప్రయత్నాలేవీ సక్సెస్ కానివ్వను. అభి నా తమ్ముడి పెళ్ళమవ్వటం ఖాయం.
అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఏమైందండి? ఏమైంది? ఏం లేదమ్మా, లైట్ గా కళ్ళు తిరుగుతున్నట్టుగా అవునా? అనిపించింది. సరే ముందు అలా రండి, కూర్చుందరు గాని. రండి అత్తయ్య, జాగ్రత్త. ఇలా కూర్చోండి, కూర్చోండి. ఉండండి అత్తయ్య, డాక్టర్కి ఫోన్ చేస్తాను. అక్కర్లేదమ్మా, టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను. నా గదిలో ఉంది, తీసుకొస్తావా? ఇప్పుడే తీసుకొస్తాను అత్తయ్య. ఐరేంద్రి, అత్తయ్య గారికి కళ్ళు తిరిగాయి, నువ్వు చూస్తూ ఉండు, నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తాను. అలాగే. పెద్దమ్మా, మీరు రెస్ట్ తీసుకోకుండా బయటికి ఎందుకు వచ్చారు? ఎంతసేపని గదిలో కూర్చుంటానమ్మా. ఇంతకీ అభి ఎక్కడ కనిపించటం లేదు, ఎక్కడికి వెళ్ళింది? ఆ, నాకు కూడా తెలియదు పెద్దమ్మా. ఆ, తను వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిందనుకుంటా. అత్తయ్య, ముందే టాబ్లెట్ వేసుకోండి. థ్యాంక్స్ లలిత. సారీ, కంగారు పెట్టేశానా? మీరు బాగుంటే మాకు అదే చాలత్తయ్య గారు. అభి, చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? అది చిన్న పనుండి వెళ్ళానండి. ఏమైంది? ఏమైందా? నువ్వేమో నీ హడావిడిలో ఉండి వెళ్ళిపోయావు. పెద్దమ్మకి టాబ్లెట్స్ ఇవ్వడం మర్చిపోయావు. అందుకే పెద్దమ్మకి కళ్ళు తిరిగాయి. అయ్యో, అవునా? సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే అత్తయ్య గారికి ఎంత ప్రమాదం జరిగేదో. అయ్యో, నిజంగా నేను ఏదో ధ్యాసలో ఉండి మర్చిపోయి వెళ్ళానండి. క్షమించండి. ఇప్పుడే టాబ్లెట్స్ తీసుకుని వస్తాను. అభి, కంగారు పడుకో, లలిత టాబ్లెట్ ఇచ్చిందిలే. మీరంతా ఎందుకంత కంగారు పడుతున్నారు? నాకేం కాలేదులే. పాపం అభిన్ చూడండి, ఎంతగా బెదిరిపోయిందో. సారీ ఆంటీ, ఇలా అవుతుందని అనుకోలేదు. అభి, నేను బాగానే ఉన్నానమ్మా. పెళ్ళి కదా, ఏదో ఒక పని ఉండే ఉంటుంది. నేను అర్థం చేసుకోగలను. నాకేం అవుతుందో అనే కంగారుతో లలిత కాస్త కోప్పడింది, అంతేనమ్మా. అదేం మనసులో పెట్టుకోకు.